హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళైతే ఓ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోనే అండి. అంటే టోఫు కర్రీ ఇంట్లోనే చేసుకోవచ్చు. అది ఎలాగనో మీకు కూడా చూపిస్తాను. జర్మనీలో ఏంటంటే పన్నీర్ అనేది అన్ని సూపర్ మార్కెట్స్‌లో దొరకదు. ఓన్లీ ఇండియన్ షాప్‌లో మాత్రమే దొరుకుతుంది. అండ్ దట్టు వచ్చేసి ఒక చిన్న క్యూబ్ ఆల్మోస్ట్ 6-7 యూరోస్ ఉంటుంది. సో అది మనకి ఎప్పుడు వర్కౌట్ అవ్వదు కాబట్టి ఇలాగ టోఫుతోనే మన ఇండియన్ స్టైల్‌లో గ్రేవీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అండ్ దట్టు వచ్చేసి టోఫు వచ్చేసి హెల్త్కి చాలా మంచిది కదా, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ కదా, సో మనం తీసుకుంటే కూడా ప్రోటీన్ ఎక్కువ. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్టూడెంట్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో టోఫు అయితే నేను రెవేలో కొన్నానండి. ఆల్మోస్ట్ €2.19 అయింది. అండ్ మీరు ఇంకా వేరే సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది అనుకుంటా, నేను ఎప్పుడు చూడలేదు. సో రెవేలో అయితే బాగా దొరుకుతుంది. కర్రీకి అయితే దీన్ని హాఫ్లోనే చేస్తున్నాను, అంటే హాఫే సరిపోతుంది. ఇంకో హాఫ్ని ఇంకోలాగా కూడా చేయొచ్చు, అది ఇంకో వీడియోలో చూపిస్తాను. సో ముందుగా అయితే 2 ఆనియన్స్ తీసుకున్నాను, చాప్ చేసుకుంటున్నాను. ఇంకా అలాగనే టమాటోస్ ఇంకా క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా అయితే మిక్సీ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ వేసుకున్నాను. అండ్ ఇంకా కట్ చేసుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా కావాలంటే అట్లనే టమాటోస్ కూడా వేయొచ్చు, బట్ నేను పేస్ట్ చేసి వేస్తున్నాను. అండ్ ఒక 5-6 వచ్చేసి క్యాష్యూ నట్స్, సోక్ చేసిన క్యాష్యూ నట్స్ వేసుకుంటున్నాను, అంటే క్రీమీ టెక్స్చర్ కోసము. మీరు కావాలంటే క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ వచ్చేసి గుడ్ ఫ్యాట్ కదా క్యాష్యూ నట్స్, సో నేను క్యాష్యూ నట్స్ యూస్ చేస్తున్నాను. దీన్ని పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనం తీసుకున్నాం కదా టోఫు, దాన్ని వచ్చేసి చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇందులో అయితే స్టోరేజ్ కోసం వాళ్ళు వెనిగర్ యాడ్ చేసి ఉంటారు ప్యాకెట్లో. సో నేను ఆ వాటర్ మొత్తం కింద పోసేసాను. సో ఓన్లీ టోఫు మాత్రం తీసుకొని దీన్ని చిన్న చిన్న క్యూబ్స్ కట్ చేసుకుంటున్నాను. మీకు కావాల్సినంత సైజ్లో కూడా కట్ చేసుకోవచ్చు. అండ్ దట్టు దీంతో వచ్చేసి టిక్కా కూడా చేస్తే చాలా బాగుంటుందండి. అండ్ అది ఇంకో రోజు నేను చూపిస్తాను మీకు. అండ్ దీన్ని నేను బ్రెడ్లో కూడా పెడతాను, అండ్ బర్గర్ బన్లో కూడా దీంతో పార్టీ చేసి యూస్ చేసుకోవచ్చు. వెజ్ ఉండే వాళ్ళకైతే, అబ్రాడ్లో వెజ్ ఉండే వాళ్ళకైతే ఇది వచ్చి మంచి ఆల్టర్నేటివ్. అండ్ ప్రోటీన్ కూడా కాబట్టి హెల్త్కి మంచిదే అనుకోండి. సో ఇందులో వచ్చేసి ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని ముందుగా అయితే ఆ టోఫుని లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను. కొంచెం చిల్లీ పౌడర్ ఇంకా లైట్గా సాల్ట్ వేసుకొని, అంటే వెరీ లైట్గా నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఎక్కువ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, గ్రేవీలో ఉడుకుతుంది కాబట్టి. సో జస్ట్ ఆ క్రంచీనెస్ కోసం, పైన లేయర్ క్రంచీనెస్ కోసం జస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత ఇది మొత్తం ట్రాన్స్ఫర్ చేసి పక్కకు పెట్టుకొని ఇదే ఫ్రైయింగ్ ప్యాన్లో లైట్గా ఆయిల్ యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంది కదా, అది యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ బ్రౌన్గా అయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా క్యూరీ, అది మొత్తం ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసి వచ్చేసి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి లో ఫ్లేమ్లో, ఎందుకంటే ఇది మనం వచ్చేసి ఫ్రై చేయకుండా పేస్ట్ చేసాం కదా, సో పచ్చి వాసన అంతా పోయే వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులోనే మనము చిల్లీ పౌడర్ ఇంకా కొరియాండర్ పౌడర్, లైట్గా సాల్ట్, ఈ మూడే చాలండి, దీనికి చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అయితే. సో ఈ 3 యాడ్ చేశాను. అండ్ దాంతోపాటు ఒక 2-3 గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను. ఈ స్టేజ్లో గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తే కొంచెం ఆ టెక్స్చర్ అనేది గ్రీన్ చిల్లీ ఇది అనేది అలానే ఉంటుంది. సో ఇది యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకొని ఆల్రెడీ మిక్సీలో ఉంటుంది కదా లెఫ్ట్ ఓవర్ ఆ పేస్ట్, సో అందులో లైట్గా వాటర్ మిక్స్ చేసి ఎక్స్ట్రా ఇది మొత్తం ఇందులో వాటర్ యాడ్ చేసి కొంచెం సేపు ఉడకాల. అలా ఉడికిన తర్వాత ఏంటంటే కొంచెం బాగా థిక్నెస్ అనేది వచ్చేస్తుంది గ్రేవీకి, ఎందుకంటే మనం టమాటో క్యూరీ యాడ్ చేసాము ప్లస్ క్యాష్యూనస్ పేస్ట్ యాడ్ చేసాం కదా, సో ఆ థిక్నెస్ వచ్చేస్తుంది గ్రేవీకి. కొంచెం బాగా ఉడికిన తర్వాత టోఫు అనేది ఇందులో యాడ్ చేసి కొంచెం సేపు బాగా బాయిల్ అవ్వాలి, అంటే టోఫు అనేది కొంచెం బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత కొంచెం నేను ఫైనల్గా క్యాప్సికమ్ యాడ్ చేశాను. ఇది వచ్చేసి మీ ఇష్టం అండి, క్యాప్సికమ్ లేకపోయినా ఓన్లీ టోఫుతో కూడా చేసుకోవచ్చు, బట్ కొంచెం మధ్య మధ్యలో క్రంచీనెస్ ఉంటే బాగుంటుంది కదా. సో ఫైనల్గా అయితే కొంచెం కస్తూరి మేతి ఇంకా కొత్తిమీర యాడ్ చేసి బాగా మిక్స్ చేసాను. అంతే అండి, గ్రేవీ రెడీ అయిపోయింది. ఇలా గ్రేవీ చేసి చపాతీతో తింటుంటే మీకు ఇది పన్నీరా టోఫునా అన్న డిఫరెన్సే తెలియదండి. సో సేమ్ పన్నీర్ లాగే ఉంటుంది, మస్ట్ ట్రై చేయండి. సో ఇంకా ఇలాంటి ముందు ముందు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు ఒక లైక్ కొట్టి షేర్ చేస్తే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. బాయ్ మరి.